ఆకాశాన్ని దాకే ఎత్తైన కొండలు పచ్చ పచ్చని చెట్లు పక్షుల రాగాలు ఏడాజుడు ఎగిరే కోతుల గుంపులు కొమ్మల్లో కోయిల కమ్మని రాగాలు కొండగట్టు చూడ కన్లు జాల వంట దర్శించినా గాని జన్మధన్యమంట శ్రీరామదూతవయ్యో నీ నామాలు గానాలు విన్నా పుణ్యాలు శ్రీరామదూతవయ్యో శ్రీరామదూతవయ్యో నీ నామాలు గానాలు విన్నా పుణ్యాలు శ్రీరామదూతవయ్యో ఓ రామ శ్రీరామ జయ రామ రఘురామ నీ నామమెంత మధురం రామయ్య నామాలే ప్రాణాలు అన్నట్టి అంజన్న చరిత మధురం ఒకరోజు అంజని వాయుదేవుని కోసం ఘోర తపస్సు చేసేనమ్మా తపస్సుకు మెచ్చి వాయుదేవుడు వచ్చి పుత్రవరమునిచ్చేనమ్మా బంగారు వర్ణంతో బాలుడు పుట్టిండు పొడిసేటి పొద్దోలే ముద్దుగా ఉన్నాడు సుక్కోలే చిన్నోడు సక్కంగా ఉన్నాడు పువ్వోలే పిల్లోడు నవ్వుతూ ఉన్నాడు బుడిబుడి అడుగులు వెయ్యనే పట్టిండు ఇంతింత అంజన్న ఎదుగుతున్నాడమ్మా అంజన్న పెరుగుతుండో గాలి దేవుని కొడుకు ఘనమైన ధీరుడు అంజన్న పెరుగుతుండో అంజన్న పెరుగుతుండో గాలి దేవుని కొడుకు ఘనమైన ధీరుడు అంజన్న పెరుగుతుండో ఓ రామ శ్రీరామ జయ రామ రఘురామ నీ నామమెంత మధురం రామయ్య నామాలే ప్రాణాలు అన్నట్టి అంజన్న చరిత మధురం నిద్ర నుండి లేసి కూసుండు చిన్నారి అంజన్న అప్పుడే ఉదయించే ఎర్రాని సూర్యుణ్ణి ఏమారక చూడబట్టిండు గంపబ్బ ఇదెంది ఎర్రాని పండు ఎప్పుడెప్పుడు చూడలేదనుకుండు తింటే మంచిగుండు నా కడుపు నిండు అనుకుంటా పైకి ఎగిరిండు ఉరికురికి వచ్చేటి అంజన్నను చూసి సూర్యుడే బెదిరిపోయిండు ఇక అంజన్న నుండి కాపాడమంటూ ఇంద్రుణ్ణి శరణే వేడిండు అప్పుడు ఇంద్రుడు గదను తీసినాడు బాలుడు అంజన్న పైకి విసిరినాడు ఆ గద దెబ్బకు చిన్నారి అంజన్న అమ్మ అంటూ అలసి మూర్చపోయినాడు పరుగు పరుగున తల్లి అంజని వచ్చింది వాయుదేవుని తెలిసి వలవల ఏడ్చింది వాయుదేవుడు వచ్చనే దేవాన దేవుళ్ళు దీవెనలియంగా చిరంజీవిగా నిలిచేనే వాయుదేవుడు వచ్చనే దేవాన దేవుళ్ళు దీవెనలియంగా చిరంజీవిగా నిలిచేనే ఓ రామ శ్రీరామ జయ రామ రఘురామ నీ నామమెంత మధురం రామయ్య నామాలే ప్రాణాలు అన్నట్టి అంజన్న చరిత మధురం పెరిగి పెద్దయిండు అన్ని విద్యలలో ఆరితేరినాడే అంజన్న రామయ్య సేవకే పుట్టాను అని తెలిసి రాముని కైవేచేనమ్మా శ్రీరామ లక్ష్మణులు సీతమ్మ జాడకై ఎడివంత తిరుగుతుండంగా అప్పుడు అంజన్న రాముణ్ణి కలిసి జరిగింది తెలుసుకున్నాడో సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయిండని తెలిసి ఇది విన్న అంజన్న సీతమ్మ జాడను తీసుకొస్తానని చెప్పిండో వానర వీరులు జేజేలు వలకంగా ఆకాశాన్ని దాకే కాయము వెంచిండు కొండంత దేహంతో ఎగిరి గంతేసిండు ఏడేడు సంద్రాలు ఎంత నా ముందండు రివ్వున గాలిలో సాగిపోతా ఉండు సుడిగాలి తీరుగా దూసుకపోతుండు లంకలో తుంచినాడో సాగరాలు దాటి సాహస ధీరుడు లంకలో చేరినాడో సాగరాలు దాటి సాహస
చరిత మధురం. లంకకు కావాలి కాసటి లంకిని అంజన్నను అడ్డగించిందో. అరే ఎవ్వడవురా నీవు నాకు తెలవకుండా లోనికెట్లా పోతావురా. ఇక దొంగ సాటుగా పోతున్న వానరా దొరికినావు సంగతేందిరా. గట్టిగా ఊదితే కొట్టుకపోతావు వెనుకకు తిరిగి ఎల్లిపోరా. అరే లంకిని మాటలకు కోపంతో అంజన్న కొండంత కాయాన్ని వెంచిండే. గుద్దు గుద్ది లంకిని కొట్టి లంకలోనే కాలు పెట్టిండు. అందమైన లంక అద్భుతమే ఎంత కోటలు తోటలు సరహేటి పాటలు రత్నాల రాశులు పుష్పక విమానాలు సిల్లు సంపదలు చిత్ర విచిత్రాలు. లంకా నగరము చూసి ముగ్ధుడయ్యి ఔరా అంటూ ఆశ్చర్యపోయిండు. లంకంతా వెతకబట్టే ఆ సీతమ్మ జాడక శ్రీరామ బంటూ లంకంతా వెతకబట్టే. శ్రీరామ జయ రామ రఘురామ నీ నామెంత మధురం. రామయ్య నామాలే ప్రాణాలు అన్నట్టి అంజన్న చరిత మధురం. ఇక లంక నగరము అంతటా తిరుగుతూ అశోకవనమే చేరిండో. చెట్టు కింద తల్లి చిన్నబోయి ఉన్న సీతమ్మనే చూసినాడో. జానకి మాత జాడ దొరికేనని సంబరంతో గంతులేసిండో. రాముని గుర్తుగా తెచ్చిన ఉంగరం సీతమ్మ తల్లికి ఇచ్చిండో. ఉంగరాన్ని చూసి రాముడే గుర్తొచ్చి వలవాల ఏడ్సిన సీతమ్మ. చూడమని నే ఇచ్చి రామునికి తన గుర్తుగా ఇవ్వమన్నాదో. నీ కష్టాలు తొలిగేటి కాలం వచ్చేనని సీతమ్మ తల్లికి ధైర్యాన్ని చెప్పిండు. ఏడవకు తల్లి బాధపడొద్దని తల్లడిల్లే తల్లిని ఓదార్చినాడు. శీఘ్రమే రాముణ్ణి తోలుకొస్తానని వెనుదిరిగినాడు. దండమే వెట్టి ధీరుడు అంజన్నను ఆ రావణ సూర్యుని భయపెట్టదలసిండు వీరుడు అంజన్నను. ఓ రామ శ్రీరామ జయ రామ రఘురామ నీ నామెంత మధురం. రామయ్య నామాలే ప్రాణాలు అన్నట్టి అంజన్న చరిత మధురం. అరెరెరె అశోకవనములో ఉన్నట్టి చెట్లను వేర్లతో పెకిలించినాడే. ఇక చెట్ల కొమ్మలు ఇరిసి కోటపై విసిరి విధ్వంసమే చేసినాడో. పండ్ల తోటలన్నీ పనికి రాకుండా పాడు చెయ్యవట్టే అంజన్న. అరే కోట గుమ్మంపై ఎక్కి నిలుసుండి కూల కొడుతున్నాడు చూడమ్మా. ఇక ఇది విన్న రావణుడు కోపంతో రగిలి తన బట్టల వంపించినాడమ్మా. సైనికులంతా చుట్టుముట్టినారు తాళ్లతో బంధించే అంజన్ననే. ఆ రావణ సూర్యుడి ముందు నిలబెట్టిండ్రు అంజన్నను చూసి ఆలంక రావణుడు. ఎవ్వడవురా నీవు ఏ రాజ్యము నీది ఎందుకచ్చినవురా నా లంక నగరము. మర్యాదగా చెప్తే ప్రాణాలతోని విడిచిపెడతానని హెచ్చరించినాడు. భయమంటూ తెలవనోడు రావణ సభలోన సింహ గర్జన చేస్తూ ఎదిరించి నిలిచినాడు. ఓ రామ శ్రీరామ జయ రామ రఘురామ నీ నామెంత మధురం. రామయ్య నామాలే ప్రాణాలు అన్నట్టి అంజన్న చరిత మధురం. ఏ ఓరోరి రావణ పాపిష్టి రావణ పాపము వండింది చూడరా. ఇక సీతమ్మ తల్లిని అపహరించి నీవు అపరాధమే చేసినావురా. పురుషుడు రాముని చేతిలో ఆయువు నీకే మూడిందిరా.
చేసిండే రావణుడు ఏ పట్లను వేసి ఈ కోతి తోకకు నిప్పంటించమన్నాడు అంజన్న తోకకు నిప్పును అంటించి అందరూ నవ్వుతున్నారు అప్పుడు అంజన్న ఆలోచించినాడు తాళ్ళను వెంపి పైకి ఎగిరినాడు రావణుడు వెట్టిన నిప్పుతోని ఆలంకనంతా కాలబెడుతున్నాడు రాజకోటలల్లో అగ్గిని రాజేసి మంటల్లో లంకను మసియేస్తా ఉన్నాడు వందల లంకనంతా అగ్గి వెట్టి బుగ్గి పారే చేసిండు వందల లంకనంతా ఓ రామ శ్రీరామ జయ రామ రఘురామ నీ నామమెంత మధురం రామయ్య నామాలే ప్రాణాలు అన్నట్టి అంజన్న చరిత మధురం సీతమ్మ జాడలు రామయ్యకు చెప్పి సంతోషాన్ని నింపినాడు అరే వానర సైన్యంతో వారాది గట్టి లంకకు చేరనే రామదండు రామ రావణ యుద్ధం భీకరంగా జరిగే లంక దద్దరిల్లేనమ్మా ఇక రాముని బాణాల దాటికి ప్రాణాలు వదిలేనే ఆ దుష్ట రావణుడు జనకి రాములు కలుసుకున్నారు జగమంత సంబరమేనమ్మా జై జై శ్రీరామచంద్రుని పట్టాభిషేకము జనులంతా జేజేలే వలకంగా సీత సమేతుడై శ్రీరామచంద్రుడు అయోధ్య రాజుగా కొలువు తీరినాడు శ్రీరామ సేవకే అంకితమైనాడు శ్రీరామ బంటుగా అంజన్న వెలిగిండు గుండెల్లో గుడిగట్టి రాముణ్ణి గొలిసిండు గుండెనే చీల్చి రాముణ్ణి చూపిండు నీ సాటి ఎవ్వరయ్యో శ్రీరామచంద్రుడే ప్రాణంగా నమ్మిన నీ సాటి ఎవ్వరయ్యో ఓ రామ శ్రీరామ జయ రామ రఘురామ నీ నామమెంత మధురం రామయ్య నామాలే ప్రాణాలు అన్నట్టి అంజన్న చరిత మధురం